నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఈ గోచారంలో అంటే మనకి రోజు డైలీ ప్లానెట్స్ మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. అవి మన రాశుల మీద మనం చాంద్రమానం ప్రకారం చూస్తాం. అంటే చంద్రుడిని ముఖ్యంగా మనం చూసుకుని మనకి చంద్రుడి ప్రకారం అంటే జన్మ నక్షత్ర రీత్యా కానీ నామ నక్షత్ర రీత్యా కానీ ఒక రాశుల మీదుగా ఈ ప్లానెట్స్ రొటేషన్ ఎలా తిరుగుతుందో వాటిని బట్టి చూసి ఎఫెక్ట్స్ చూసుకోవాలి. అయితే నిత్యం అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 days అలా చెప్పే వరుసగా, రవి శుక్రుడు బుధుడు 1 monthలో రేంజ్, కుజుడు 1.5 months, అలాగే గురుడు 1 year, శని 2.5 years, రాహుకేతులు 1.5 year. అది వాళ్ళ రొటేషన్. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఈ గురుడు రాహుకేతువులు శని వీళ్ళు మ్యాక్సిమం 1 year ఎప్పుడైతే ఉంటున్నారో ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటున్నాయో ఓవరాల్గా చూడటంలో మన గురుడిని చూసాం. ఇప్పుడు చంద్రుడిని ఎనాలిసిస్ ఒక సింపుల్గా వేంగవీక్షణ టైప్లో ఎలా ఉంటుంది ఎనాలిసిస్ అనేది చూద్దాం. ఇంకా ఎస్ట్రాలజీ బాగా నేర్చుకున్న తర్వాత నుంచి ఇంకా ఎనాలిసిస్, వ్యూస్, యోగాలు అవన్నిటితో మళ్ళీ కావాలంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు కొంచెం ఇంతవరకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి శని కుంభంలో ఉన్నాడు. అంటే ఈ ఉగాది కాకుండా ముందు నుంచే ఉన్నాడు అక్కడ కుంభంలో. అంచేత ఆ ఉగాదికి సంబంధించిన దాంట్లో అతను రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి ఇలాంటివన్నీ సువర్ణమూర్తి అవన్నీ రాశారు. మొన్న ఒకళ్ళు డౌట్ అడిగిందంటే ఏంటంటే మీకు అది ఆ ప్లానెట్ ఏ రాశిలో ఉండగా అంటే ఆ సంచారం అంటే ఆ ఏ రాశిలో ఉండగా మార్పు వచ్చిన రోజు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని అది మీ జన్మరాశి నుంచి చూసుకోండి. అప్పుడు రూల్స్ సరిపోతుంది. మీ జన్మరాశి ఉంటుంది, ఏదో మిథునం ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ గురుడైతే మన శ్రవణంలో మారాడు అంటే మే 1st. అంటే ఇప్పుడు మీరు మిథునం అయితే అది 8వ రాశి అవుతుంది. 8వ రాశిలో మారాడు కాబట్టి 8కి సంబంధించింది మీకు ఆ మూర్తి అలా మీకు అవుతుంది. సరే, ఓకే. ఇప్పుడు ఇది శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు మేషాదిగా ఎలా మారుతుంటాయో రిజల్ట్స్ చూద్దాం. ఇప్పుడు మీరు మేషం వేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే శని ఈ మేషానికి ఏమవుతారు? రాజ్య లాభాధిపతి. లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే రాజ్యాధిపతి, లాభాధిపతి. రాజ్య లాభాధిపతి అవుతాడు. అయితే లాభంలో ఉన్నాడు. అది ఫస్ట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఈ శనికి 3 దృష్టిలు ఉంటాయని చెప్పారు. పాద దృష్టి, బలి, మందహ. అంటే ఈ దృష్టి ఏంటంటే 1 2 3 ఈ దృష్టిని చూస్తాడు. అలాగే 7వ దృష్టి చేత ఈ భావాన్ని చూస్తాడు. అలాగే 10వ దృష్టి చేత ఈ భావాన్ని చూస్తాడు. అంటే మీ రాశి ఏదైనా సరే ఆయన చూసే ఆస్పెక్ట్స్ ఈ 3. ఇప్పుడు మీ లగ్నం మేష లగ్నం, రాజ్య లాభాధిపతి అయ్యాడు. ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. అంటే ఇతనికి ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏంటంటే రాజ్యం అంటే ఉద్యోగం, సెటిల్మెంట్లు ఏమన్నా ఉన్నా చేసినవి ఉంటాయి, కర్మస్థానం, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఉన్న స్థానం. అలాగే లాభస్థానం, అన్ని రకాల లాభాలు ఇవ్వడం. మనకి బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదర్, పెద్ద అన్నయ్య కానీ అక్కలు కానీ వాళ్ళకి సంబంధించింది, కోఆపరేషన్స్ కానీ ఇవన్నిటితో సంబంధించింది లాభస్థానం. ఇప్పుడు ఈ 2 స్థానాధిపతులు మనకి లాభంలోనే ఉన్నాడు. అంటే మేషలగ్నానికి శని లాభంలో ఉండటం చాలా మంచిది. తర్వాత దృష్టి కూడా లగ్నాన్ని చూశాడు. అంటే లాభాధిపతి, రాజ్య లాభాధిపతి అయిన వాడు లగ్నాన్ని చూడటం వల్ల రాజ్య లాభం కలుగుతుంది. అంటే దీనికి లగ్నానికి ఒక పొజిషన్, గౌరవం, మర్యాదలు రావటం కాబట్టి ఆ గౌరవ మర్యాదలు, యోగాలన్నీ కూడా ఈ లగ్నానికి పడతాయి. సో ఈ రాశికి ఆ ఆధిపత్యాలు అన్నీ
ఆ యోగాలన్నీ మంచి జరుగుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి మీ లగ్న రీత్యా 1, 2, 3, 4, 5 పంచమాన్ని చూస్తున్నారు. మీకు పంచమ భావం అంటే మంత్రపదం, పిల్లలు, మీ ఉపాసన దేవతకు ఎలా పూజిస్తున్నారు అవి, తర్వాత స్పెక్యులేషను, క్రియేటివ్ నాలెడ్జ్, ఇవన్నీ మీకు వస్తాయి. ఇవన్నిటికి కూడా ఆ లాభస్థానం, ఆ రాజ్యం, ఆ యోగా మీకు. అలాగే మీ పిల్లలకి లాభస్థానం అంటే మీ పిల్లల పొజిషన్ పెరగటం, ఉద్యోగాలు రావచ్చు, వాళ్ళ గురించిన మంచి పనులు, అవన్నీ కూడా మీకు యోగాలు అన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి అష్టమం. అష్టమాన్ని ఎప్పుడైతే రాజ్యలాభాధిపతి చూస్తున్నాడో, లాభాధిపతి అష్టమాన్ని చూడటం వల్ల ఏమవుతుంది, ఫిక్స్డ్గా దాచి ఉంచిన వాటి మీద ఇంకా ఇంక్రిమెంట్ అవ్వడం, ఎల్ఐసిస్, ఇన్సూరెన్సెస్, ఈ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అలాగే అష్టమం అంటే ఆయుర్దాయం. ఆయుర్దాయ స్థానాన్ని ఎప్పుడైతే శని చూశాడో ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్దాయం స్టేబుల్గా ఉంటుంది. కారకుడు శని. కారకత్వాలు కొన్ని మీకు చెప్పాలి. అందులో ఆయుకారకుడు శని, వెయ్యకారకుడు కూడా. అయితే ఇప్పుడు అష్టమాన్ని ఇప్పుడు మీరు వెయ్యకారకుడు చూసినా అది మంచిది. అంటే ఇక్కడ అష్టమాన్ని ఏం చేస్తారు అది మీరు చాలా లాజికల్గా ఆలోచించాలి. సో అది ఆ విధంగా ఈ భావాల్లో మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే మీది వృషభం అనుకోండి. మీది వృషభం అనుకున్నప్పుడు ఈ వృషభానికి శని అవుతాడు 9, 10 స్థానాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 10 భాగ్యరాజ్యం అంటే భాగ్యస్థానం అంటే ఉత్తమమైన కోణం. 1, 5, 9 చెప్పాను కదా. అలాగే రాజ్యం ఉత్తమమైన కోణం, ఉత్తమమైన కేంద్రం. 1, 4, 7, 10లో 10. అంచేత వృషభానికి అత్యంత యోగకారకుడు శని ఒక్కడే. ఇండిపెండెంట్గా యోగం, రాజయోగం ఇచ్చే కారకుడు శని. ఆయన ఎక్కడున్నాడు? రాజ్యంలో ఉన్నాడు. రాజ్యంలో శని ఉంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ స్థానంలో గొప్పగా ఎలివేషను, ప్రమోషన్స్, సీటు మారటం, తర్వాత అలాగే లేని వాళ్ళు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావటం, పొజిషన్ ఎలివేట్ అవ్వడం, ఇవన్నీ కూడా మంచి పొజిషన్లోకి. పైగా భాగ్యస్థానానికి రాజ్యం అంటే కలిసి రావటం, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలాగే ఫాదర్కి కూడా మంచి పొజిషన్స్ వస్తాయి, వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు, వాళ్ళు కూడా మంచి కీర్తి ప్రతిష్టలో ఏవో సంథింగ్ వాళ్ళకి వస్తాయి. ఇక్కడ అలాగే ఇప్పుడు ఇంకేం భావం చూస్తున్నాడు? శని 3వ కంటి చేత వ్యయాన్ని చూస్తున్నాడు. రాజ్యాధిపతి వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఒకవేళ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే రాజ్యాధిపతి వ్యయ స్థానాన్ని చూసేటప్పుడు ఉన్న చోట నుంచి కొంచెం ప్లేస్ మారచ్చు, కొద్ది చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే రావచ్చు. నెక్స్ట్ 1, 2, 3, 4 4వ ప్లేస్ని చూస్తున్నాడు. 4 అంటే వాహనం, విద్యా, ఇల్లు, అవన్నీ కూడా ఆస్పెక్ట్స్. ఆ ఆస్పెక్ట్స్ని శని చూడటం వల్ల అవన్నింటిలోనూ మంచి పొజిషన్స్, స్థలాలు కొనవచ్చు, ఈ వెహికల్స్ కొనుక్కోవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం అన్ని పాజిటివ్, అన్నింటిలోనూ మీరు పాజిటివ్ ఆస్పెక్ట్స్ మంచిగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానాన్ని ఎప్పుడైతే శని చూస్తున్నాడో భార్యాభర్తలు ఎవరికైనా సరే వాళ్ళకి ప్రమోషన్, ఎలివేషన్స్ వస్తూ చిన్న ఏదైనా అంటే దగ్గర ఊళ్ళకి ట్రాన్స్ఫర్లు అలాంటివి వచ్చినా ఈ ఉద్యోగం పొజిషన్లో చాలా బాగానే ఉంటుంది. అలాగే మీరు సెటిల్ అవ్వాల్సిన విషయాలు ఉంటాయి, సెటిల్ అవుతాయి. ఈ హౌసెస్ ఇలాంటివి కూడా మీకు మంచి జరుగుతుంది. ఇది మీరు ఆస్పెక్ట్స్ ఇలా చూడండి. అలాగే నెక్స్ట్ మిథునంలో చూడండి, మామూలుగా అష్టమాధిపతి భాగ్యాధిపతి అవుతాడు. అష్టమ స్థానం ఆయకారకుడు, ఒకవేళ స్టోరేజ్ అంటే మీ ఫండ్స్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ అవి. అలాగే నెక్స్ట్ శని భాగ్యాధిపతి. సో ఫాదర్ స్థానం అష్టమాధిపతి భాగ్యంలో ఉండటం వల్ల ఫాదర్ వల్ల బెనిఫిట్ రావడం, లాంగ్ ఎడ్యుకేషన్, లాంగ్ ట్రావెల్స్ అవన్నిటిలోనూ కలిసి రావడం, అవన్నీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్స్ అవన్నీ కూడా రావడం అనేది మిథున లగ్నానికి జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు లాభస్థానాన్ని చూస్తాడు. సో లాభస్థానాన్ని భాగ్యాధిపతి చూడటం వల్ల మీ ఫాదర్ వల్ల, గురువులు, దైవం ఏది వాళ్ళ వల్ల ఎలా అయినా సరే మీకు లాభం కలుగుతుంది.
అష్టమాధిపతి కూడా లాభంలో ఉండటం వల్ల మీరు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాటి యొక్క రిటర్న్స్ అన్ని బాగుండి అవి లాభంలోకి వస్తాయి. అలాగే 1, 2, 3 విక్రమం సపోర్ట్, ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళు వాళ్ళకి కూడా మంచి పొజిషన్, భాగ్యం, వాళ్ళకి కూడా మీకు భాగ్యం కలగటం, అలాంటివన్నీ కూడా మీకు ఆస్పెక్ట్స్ జరుగుతాయి. 1, 2, 3, 4, 5, 6 షష్టం. ఈ అష్టమాధిపతి భాగ్యాధిపతి షష్టాన్ని చూడటం వల్ల అప్పులు తీరటం, శత్రువు రుణాలు కంట్రోల్ ఉండటం, ఇంకొంచెం అప్పులు సెట్ అయ్యి కొత్త అప్పులు చేసినా కానీ అవి వెంటనే తీరిపోయే యాంగిల్స్లో ఉండటం, ఇవన్నీ మీకు జరుగుతాయి. అష్టమాధిపతి నెగిటివ్ ప్లస్ అవుతాయి. అష్టమాధిపతి షష్టాన్ని చూడటం, అలాగే భాగ్యాధిపతి షష్టం చూడటం, దానివల్ల కూడా మీకు అప్పులు తీరిపోతాయి. సో ఈ విధంగా మీరు ఎనాలిసిస్ ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కర్కాటకానికి సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతాడు, అష్టమంలో ఉంటాడు. ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల ఈ భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న డిస్టర్బెన్సెస్, అంటే ఉద్యోగంలో అక్కడెక్కడ దూరంగా వెళ్ళడం ఇలాంటివి కొన్ని ఉన్నా, ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల మీకు ఫిక్స్డ్గా దాచినవి అవన్నీ కూడా మీకు ఇంకా పెరుగుతాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అష్టమాధిపతి అష్టమంలో ఆయకారకుడు కాబట్టి అది మంచి పొజిషన్లో బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ శని మీకు రాజ్యాన్ని చూస్తున్నాడు ఇక్కడ. సో అందుకని రాజ్యంలో ఏదైనా ఎలివేషన్ అయ్యి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండి అలాంటివి కూడా జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే హౌసెస్ గురించి కూడా, హౌసెస్లో మార్పులు జరగచ్చు, కొత్త ఎక్కువ డెవలప్మెంట్స్కి అవన్నీ కూడా ఖర్చులు పెట్టడం అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే నెక్స్ట్ కుటుంబం. ఈ కుటుంబాన్ని శని చూడటం వల్ల మీకు ఫుడ్ లేట్ అవ్వటం, ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, వీటి వల్ల ఎక్కువ దూరం ప్రయాణం వెళ్ళటం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ ఇవన్నీ జరగటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న మాటలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కొన్ని రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ గురువు వీక్షణ వల్ల అవన్నీ మిగిలిన సెట్టింగ్లో వేరు, ఈ ఇచ్చే ఫలితాల వరకు ఎంతవరకు. అలాగే ఇంకోటి 5 ఈ పంచమాధిపతి సప్తమాధిపతి పంచమాన్ని చూడటం, వీటి వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అష్టమాధిపతి కూడా పంచమాన్ని చూస్తున్నాడు, మైండ్ కొంచెం చికాగ్గా వేరేలాగా ఆలోచించడం, ప్రవర్తించడం, కొన్ని పిల్లలైతే ఏదైనా రాంగ్ ఎఫైర్స్తో చికాగ్గా ఉండటం, ఇలాంటివి కొన్ని ఏమైనా ఉంటే చిన్న చిన్న ఉంటాయి. అయితే పంచమాన్ని శని చూడటం వల్ల మీరు ఉపాస్య దేవతని బాగా ఎక్కువగా పూజించి మీరు అనుకున్న సాధించడం, ఇలాంటివి కూడా మీకు జరుగుతాయి. అది మనకి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సింహం. సింహ లగ్నానికి షష్టాధిపతి సప్తమాధిపతి సప్తమంలో ఉండటం వల్ల అది సప్తమ స్థానం చతుర్థం అవటం, కానీ ఉద్యోగంలోనూ కూడా మంచి పొజిషను, క్యాడర్స్ హై లెవెల్ పెరగటం, కొత్త ఉద్యోగాలు రావటం, ఇళ్ళు స్థలాలు ఇలాంటివి పొలాలు కనుకుంటే అవన్నీ కూడా సెటిల్ చేసుకుని అవన్నీ మంచి పొజిషన్లో ఉండటం, అలాంటివి జరుగుతాయి. అలాగే లగ్నాన్ని శని చూస్తున్నాడు. సో షష్టాధిపతి అవడం వల్ల ఉన్న చోట కొద్దిగా ఏమైనా ప్లేస్ మారచ్చు, మంచి పొజిషన్లోకి వెళ్ళచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే 1, 2, 3, 4 ఈ వాహన విద్య, ఇల్లు ఇలాంటి వాటిలో మార్పులన్నీ తీసుకొస్తాడు. ఇవి ఒకటి జరుగుతాయి, మంచి అప్పులే ఉంటాయి. అయితే ఇక్కడ శని మళ్ళీ 3వ చేత భాగ్యాన్ని చూస్తాడు. ఇక్కడి నుంచి 9వ భాగ్యాన్ని శని చూడటం వల్ల, షష్టాధిపతి అవ్వడం వల్ల మీరు ఎక్కువ దాచి ఉంచడం, కొన్ని ఫిక్స్డ్ చేయటం, ఎక్కువ మొత్తంలో కలిసి రావటం డబ్బులు, ఇలాంటివన్నీ కూడా మీకు కూడా ఈ సింహలగ్నానికి ఆ శని వల్ల జరుగుతాయి. ఇప్పుడు ఇంకొకటి కన్య. కన్య వల్ల పంచమాధిపతి షష్టాధిపతి షష్టంలో ఉండటం వల్ల కొంచెం పట్టుదల పెరగటం, పిల్లలకి కూడా వాళ్ళు కష్టపడి బాగా చదవటం, ఒక్కోసారి కొద్దిగా అభిప్రాయ భేదాలు రావడం చిన్నవి, అవి కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ పంచమానికి 3వ ప్లేస్ చూడటం వల్ల మంచి సపోర్ట్గా ఉంటుంది. పంచమాధిపతి సపోర్ట్ కాబట్టి మీ మైండ్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీ పిల్లల వల్ల
వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వల్ల కూడా మీకు లాభం బాగుంటుంది. అలాగే ఇంకోటి ఈ అష్టమాన్ని శని చూడటం, షష్టాధిపతి అవ్వటం అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని ఫిక్స్డ్గా దాచి ఉంచడం ఉన్నవి, ఆరోగ్యం కూడా ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ పాజిటివ్గా జరుగుతుంది. అష్టమాన్ని శని చూడటం వల్ల ఆయుర్దాయం అన్నీ బాగానే ఉంటాయి, అవి కూడా మీకు ఇవి బాగానే ఉంటాయి. ఇక్కడ వ్యయాన్ని షష్టాధిపతి వ్యయాన్ని చూడటం, అప్పులన్నీ తగ్గుతాయి, పాత అప్పులన్నీ బాగా తగ్గుతాయి. ఇంకేమన్నా వ్యయం అంటే ఈ అంటే కాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు, ప్రయాణంలో కూడా ఎక్కువ లాంగ్ ట్రావెల్స్ వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. ఇప్పుడు ఇది ఈ విధంగా మీరు ఎనాలిసిస్ చేసుకుని, అంటే ఇతను శనికి ఏ ఆధిపత్యాలు ఇచ్చారు, ఏ దృష్టిలు చూస్తున్నారు అంటే చూడండి. ఇప్పటికి మీకు ఒక శని ఒక చోట ఉన్న 12 రాసులతో మూడు రాసులు చూస్తారు, అంటే 4 ప్లేసులు శని ఆక్యుపై చేసేసి అతని యొక్క వీక్షణతో ఉంటాడు. అలాగే గురుడు 4, కుజుడు 4, ఇలా ఉన్న 12 ప్లేసుల్లోనూ ఆ ప్లానెట్స్ యొక్క ఎఫెక్ట్స్ అలా ఉండటం వల్ల వాళ్ళిద్దరు కోఆర్డినేషన్స్ మళ్ళీ వాళ్ళ దృష్టిల వల్ల మనకి ఇన్ని ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన చూద్దాం. సభాయ మహా.